హలో అండి, అందరికి నమస్కారం. ఈ రోజు టాస్క్ వచ్చేసి తెలియని ఫంక్షన్ కి వెళ్లి బోన్ చేయడం అనమాట. తెలియని ఫంక్షన్ కి వెళ్లి బోన్ చేసేచ్చు, చాలా ఈజీ అనుకున్నాను, కానీ పెద్ద ట్విస్ట్ ఎదురైంది నాకు. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వ్లాగ్. కొత్తగా మన ఛానల్ కి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియో లైక్ చేయండి. మంచి ఫన్ ఉండబోతుంది. ఒక తెలియని ఫంక్షన్ కి వెళ్లి ఏ అనుమానం లేకుండా వాళ్ళందరితో మింగిల్ అయిపోయి ఇక్కడ ఉన్న జనాలతోటి ఒక లైన్ కట్టి ఇలా ప్లేట్ తీసుకొని అందులో రైస్ వేసుకొని మనం బోన్ చేయాలంటే చాలా కష్టమనే చెప్పాలి, కానీ చాలా ధైర్య సాహసాలతో లోపలికి వెళ్ళిపోయాను. ఇలా తెలియని ఫంక్షన్ కి మనం లోపలికి వెళ్ళాలంటే నీట్ గా అరేంజ్ చేసి ఉంచుకున్న చొక్కా ప్యాంట్ వేసుకొని, టైటాన్ స్మార్ట్ వాచ్ చేసుకొని, టిప్ టాప్ గా రెడీ అయ్యి ఒక స్మైల్ ఇవ్వాలి. ల్యాప్టాప్ పక్క ఉంచుకున్న బుల్లెట్ బైక్ కీస్ తీసుకొని బుల్లెట్ స్టార్ట్ చేసుకొని తెలియని ఫంక్షన్ హాల్ కి అయితే వచ్చాను. ఇక్కడ రజస్ వల్ల ఫంక్షన్ అయితే జరుగుతుంది. ఫంక్షన్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసాం, కానీ చాలా టెన్షన్ గా ఉంది. ఎవరైనా చూసి అడిగితే ఏం చెప్పాలో సమాధానం తెలియదు. కుమ్మేస్తారేమో. నా గుండె స్పీడ్ ఆ టైంలో నా బుల్లెట్ బండుకున్న సీసీ అంత స్పీడ్ తో కొట్టేసుకుంటుంది. లోపల ఎంట్రీ అయితే కొట్టేశాను అనమాట. ఎవరు నన్ను అడగలేదు, కానీ చూడడం అయితే చూస్తున్నారు అందరూ నన్ను విచిత్రంగా. ఫంక్షన్ జరుగుతున్న మెయిన్ ఎంట్రన్స్ అయితే కాకపోతే ఇక్కడ చాలా జనాలు ఉండేసరికి నాకు చాలా భయం వేసి అక్కడికి వెళ్ళలేదు. అక్కడ నుంచి మెల్లగా జారుకొని ముందుకు వచ్చేస్తే ఇక్కడైతే లైన్ కట్టారు అనమాట ప్లేట్ల కోసం. భోజనం అయితే స్టార్ట్ అయింది. ఇక్కడ మన మెయిన్ పర్పస్ ఇక్కడ తినడం కాబట్టి తినేద్దాం అనుకున్నా. ఒత్తిగా తినేసి వెళ్ళిపోతే ఏం మజా ఉంటది, ఎవరితోనైనా సరదాగా ఫన్నీగా మాట్లాడి వెళ్దాం అనుకున్నాను. అలా అనుకోవడం వల్ల పప్పులో కాలేస్తానని నాకు అప్పటి వరకు తెలియలేదు. ఏదో విధంగా మెయిన్ ఎంట్రీ నుంచి అయితే లోపలికి వచ్చేసి చల్లగా అనిపించింది అనమాట. చెప్పడం మర్చిపోయిన భయ్య, బయట ఎండలు మాత్రం దోలు తీర్చేస్తుంది. ఇంత మంచి చల్లదనానికి గల కారణం ఈ పెద్ద ఫ్యాన్. ఈ ఈవెంట్ చేస్తున్న ఈవెంట్ ఆర్గనైజర్ కొత్త ఐడియాతో వచ్చారనమాట. నాకైతే భలే అనిపించింది. ఇలా ఎటు చూసినా గులాబ్ మొక్కలే కనబడుతున్నాయి నాకు. మనం చాలా ఫంక్షన్స్ లోని ప్లేట్లు ఇవ్వడం చూసాం, బాక్స్లు ఇవ్వడం చూసాం, హాట్ బాక్సులు ఇవ్వడం చూసాం, వాటర్ బాటిల్స్ ఇవ్వడం చూసాం. ఫర్ ద ఫస్ట్ టైం భోజనం చేసి ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మన చేతికి ఒక మొక్క అయితే ఇస్తున్నారనమాట. ఇలాగా ఎవరికైతే దొరకకూడదు అనుకున్నాను వాళ్ళకే దొరికేశాను. మన సబ్స్క్రైబర్ అయితే కనిపించారు అనమాట ఈ ఫంక్షన్ హాల్ లో. సర్లే మన సబ్స్క్రైబరే కదా అని చెప్పేసి నా సీక్రెట్ టాస్క్ అయితే చెప్పాను అతనికి. మనం వీడియో తీద్దాం కలిసి అని చెప్పేసి ఆడితో కలిసి వీడియో తీసాను అనమాట. కానీ ఫైనల్ గా వెన్నుపోటు పొడుస్తాడని మాత్రం అస్సలు అనుకోలేదు. వీడియో తీస్తున్నానని చెప్పేసి వీడియో అయితే తీసాడు అనమాట. బాగానే సీరియస్ గా నడుచుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. అప్పటి వరకు నాకు కూడా తెలియదు, ఎవరికి తెలియకుండా అయితే భోజనం చేసి వెళ్ళిపోతాననే అనుకున్నాను. కానీ విధి ఆడిద్దిరా వింత నాటకం అన్నట్టు నాకైతే విధి ఆడేసింది నిజంగానే. వింత నాటకం ఈ ఫంక్షన్ హాల్ లో. ఎంత ఇన్నోసెంట్ గా చూసు ఎవరికి చెప్పక అంటున్నాను కదా, నేనే పప్పులో కాలేసాను లాస్ట్ కి. స్టేజ్ మీద పరిగెడుతున్న ఈ బొడ్డోని చూసి నా లైఫ్ లో ఒక లెసన్ నేర్చుకున్నాను. అసలు ఈ బొడ్డోడు ఎంత స్పీడ్ గా ఎందుకు పరిగెడుతున్నా స్టేజ్ చుట్టూ అని చెప్పేసి చాలా సేపు ఆలోచించాను. అలాగా వాడిని చూస్తూ సడన్ గా అయితే పడిపోయాడు అనమాట అక్కడక్కడే. అసలు ఈ బొడ్డో నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, కింద పడి దెబ్బ తాకినా కూడా చిరునవ్వుతో మళ్ళీ పైకి లేచి మన లైఫ్ లో సక్సెస్ అవ్వడం కోసం పరుగుని ఆపకుండా పరిగెత్తాలి. చిదినమ్మ మళ్ళీ పడిపోయాడు. మన జీవితాలు అంతేలే. కొటేషన్స్ వినడానికి చాలా బాగుంటది, కానీ నిజ జీవితాల్లో జరగాలంటే అన్ని టాపిక్ చేంజ్ అయిపోతుంది. కానీ పప్పులో కాలేసని అన్నాను కదా, ఫైనల్ గా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయినా అనమాట. వీళ్ళకి కనిపిస్తున్న అక్క ఎవరో కారు, ఈ మెచ్యూర్ ఫంక్షన్ జరుగుతున్న అమ్మాయి అమ్మ అనమాట. దానికి తోడు చాలా మంది పిల్లలు సబ్స్క్రైబర్స్ అయితే నన్ను గుర్తుపట్టేశారు. చాలా సేపటి నుంచి నన్ను గమనిస్తున్నారంట. అప్పుడే అనిపించింది సార్, నేను మాస్క్ వేసుకొచ్చుకున్నా బాగుంది అని చెప్పేసి. ఈ పిల్లలందరూ నా వీడియోస్ చూస్తారంట. ఈ వీడియో ప్రతి వీడియో కోసం నాకైతే చెప్తున్నారు వీళ్ళందరూ. ఇంకెలాగో దొరికిపోయామని చెప్పేసి ఫుడ్ కౌంటర్ కి అయితే వచ్చేసాను అనమాట. ఈ ఫంక్షన్ చేస్తున్నాక నా దగ్గరికి వచ్చి నా పిల్లలంతా నీ ఫ్యాన్స్ అనగా నాకు చాలా నవ్వు వచ్చింది. నా జీవితంలో లక్కు లేదు, ఈ ప్లేట్ నా చేతిలోకి రావట్లేదు. దీని తల్లి రాయే బాబు. వచ్చిందిరా బాబు ఫైనల్ గా. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో ఏమేమి పెట్టారో మీకు చూపిస్తాను ఒక్కొక్కటిగా. అని ఒక ప్లేట్ బిర్యానీ ఇవ్వని అనగానే ఒక స్పూన్ బిర్యానీ వేసాడు. అండ్ మనకి ఇక్కడ చంచమ్మ దీన్ని ఏమంటారు రసగుల్లా ఒకటి వేసారు అనమాట. అలాగా కౌంటర్ పక్క వస్తే మనకి కచెంబరు అండ్ మ్యాక్ మాసం మొక్క లేకుండా నాకు జ్యూస్ వేసావు ఏంట్రా తమ్ముడు అని అంటే, నాలుగు బయట తీసి సరే అని వేస్తానని చెప్పి మళ్ళీ వేసాడు. దాని తర్వాత 2 చేప మొక్కలు కూడా వేసాడు మమ్మల్ని చూసి. ఇక్కడ నాకు స్పెషల్ గా ఏమనిపించింది అని అంటే, తలకే మాసం వేసాడు, దాంతో పాటు గోంగూర బోటి కూడా వేసాడు అనమాట. నా ఫేవరెట్ రెండు కూడా. ఇలా ప్లేట్ అంతా నింపుకున్న తర్వాత నేనైతే తినడానికి వెళ్ళిపోయాను. ఫుడ్ టేస్ట్ చేశాను అనమాట. ఇందులో బాగా నాకు నచ్చింది ఏంటంటే గోంగూర బోటి. కాకపోతే బోటి కన్నా అక్కడ గోంగూర ఎక్కువ ఉంది అందులో. నేను అంత దారుణమైన మనిషిని అంటే ఫ్రీగా వచ్చి ఫుడ్ ని కామ్ గా తినకుండా అక్కడికి వెళ్ళి కూడా ఫుడ్ రివ్యూలు ఇచ్చేస్తున్నాను. ఏదో విధంగా ప్లేట్ నిండుగా వేయించుకున్న ఐటమ్స్ అన్ని కడుపులో తోసేసా. వెళ్ళిపోతే నీ కుర్రోడు ఫేస్ చూసారా, ఇతనికి నాతో ఒక ఫోటో కావాలంట, అంటే సెల్ఫీ కావాలంట. సో ఒక కండిషన్ అయితే ఇచ్చాను, నువ్వు 10 లెక్క పెడతాను, ఆ 10 లెక్క పెట్టే లోపు ఐస్ క్రీమ్ తేరా అనగానే తెచ్చేసాడు. ఆ ఒక్క కుర్రోడితే కదా సెల్ఫీ తీసుకోవాలనుకునేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొచ్చాడు అనమాట. ఎంత మందిని నేనైతే చూసి షాక్ అయిపోయాను. యాక్చువల్లీ వచ్చే పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంటదేమో అని చెప్పేసి నేనే అక్కడ స్టేజ్ దగ్గరికి వెళ్ళి పిల్లలందరితో కూడా సెల్ఫీ తీసుకుంటున్నాను. నాకు వీళ్ళ ఫేసెస్ లో ఆనందం, ఆ చిరునవ్వు చాలా నచ్చేసింది. ఈ పిల్లలందరితో
అందరితో కూడా నేను సెల్ఫీ తీసుకుంటే నేనైతే ఒక సూపర్ హీరో లాగా ఫీల్ అవుతున్నాను అనమాట. నా యూట్యూబ్ ఛానల్లో ఎంత మంది పిల్లల కమ్యూనిటీ ఉందని నాకు ఇప్పుడు దాకా తెలియదు అనమాట. ఈ ఫంక్షన్ హాల్కి ఒక టాస్క్ కంప్లీట్ చేద్దామని వచ్చాను, కాకపోతే నాకే ఒక టాస్క్ అయిపోయింది. ఫైనల్ గా అందరితో సెల్ఫీలు దిగేశాక ఒక గ్రూప్ ఫోటో అడిగారు అనమాట. ఆ గ్రూప్ ఫోటో కూడా ఒక మంచి స్టిల్ ఇచ్చేసి అక్కడ నుంచి బయలుదేరిపోదామని బయలుదేరిపోయాను. బయలుదేరుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మళ్ళీ సెల్ఫీలు అడుగుతున్నారు అనమాట. సెల్ఫీల మీద సెల్ఫీలు దిగి 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 నాకు సెల్ఫీ మీద విరక్తి పుట్టేసింది. ఇంక ఇలా కాదని చెప్పేసి ఆ సెల్ఫీలు గోలంతా పక్కన పెట్టేసి నేనైతే పైన స్టేజ్ ఎక్కేద్దాం అని చెప్పేసి స్టేజ్ ఎక్కడానికి వెళ్ళిపోయాను నేను. ఇందులో షాకింగ్ విషయం ఏంటంటే మా నాన్న కూడా ఉన్నాడు అనమాట. నేను ఇప్పుడే చూసాను మా నాన్నే. నాన్న నువ్వేంటి ఇక్కడ అని అడిగితే ఆ కుర్రోడు మన ఇంటికి వచ్చి ఇన్విటేషన్ ఇచ్చాడంట. ఎంత పెద్ద మాట అన్నాడు సార్. యాక్చువల్ మా నాన్నగారికి ముందే తెలుసు. నేను అడిగాను అనమాట, నాన్న ఏ ఫంక్షన్ హాల్ అయితే బాగుంటది, ఇలా తెలియకుండా వెళ్ళి భోజనం చేసి రావాలనుకుంటున్నాను అని చెప్తే ఇలా కేరళ కళ్యాణ్ మండపంకి వెళ్ళు అక్కడ బాగుంటది అని చెప్పేసి చెప్పారనమాట. సర్లే ఎలాగో ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి చెల్లికి ఆశీర్వాదం ఇచ్చి కంగ్రాచులేషన్స్ చెప్పి అక్కడ నుంచి అయితే బయటకు వచ్చేసాను నేను. నా వెనకతలు పిల్లల ఫాలోయింగ్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉందో. ఆగండి ఇంకా వీడియో అయిపోలేదు. ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతున్న సమయంలో నాకైతే ఒక మొక్క ఇచ్చారనమాట. ఆ మొక్కను చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా, ఇదే ఆ మొక్క అనమాట. గులాబీ మొక్క ఇచ్చారు మనకి. ఇప్పుడు నేనైతే ఒక సబ్స్క్రైబర్ కి మనం ఒక వాచ్ గివ్ అవే ఇవ్వబోతున్నాం అనమాట. ఆ వాచ్ మనకి రోడ్డు మీద దొరికింది. సో పని చేస్తుంది అనమాట వాచ్. సో ఎవరో ఎంత మంది సబ్స్క్రైబర్లు అందరికి ఇవ్వలేము కాబట్టి ఈ కుర్రోడు చాలా యాక్టివ్ గా ఉన్నాడు కాబట్టి వీడికి అయితే నాకు దొరికిన ఆ వాచ్ ని వాడి చేతికి అయితే ఎట్టేసాను అనమాట. సబ్స్క్రైబర్స్ ప్రేక్షకుల మేరకు నా నృత్య ప్రదర్శన చూసి ఆనందించండి. పూర్తిగా చంద్రముఖి తమ్ముళ్ళ మారిన మిడిల్ క్లాస్ తేజ్ అని అయితే చూస్తున్నారు అనమాట. కప్పగింతలు గెంతుతున్న మిడిల్ క్లాస్ తేజ్ అని అయితే మీరు ప్రత్యక్షంలో లైవ్ లో చూడబోతున్నారు. ఇక్కడ మీరు లైవ్ లో చూస్తున్నారు కూడా. ఆయన గెంతులకి పిల్లలు కూడా పరిగెట్టి పారిపోతున్నారు అనమాట. డాన్స్ లాపేశారు అక్కడ పిల్లలందరూ కూడా నేను వేస్తుంటే. ఈ డాన్స్ గీన్స్లు మన వల్ల కాదు సార్, మేము వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. నేనైతే లాస్ట్ కి టాస్క్ అయితే ఫుల్ఫిల్ గా అవ్వలేదు, ఫెయిల్ అయిపోయాను నేను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాస్క్ తోటి నేను ముందుకుంటాను. అప్పటిదాకా నేను మిడిల్ క్లాస్ తేజ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, జై శ్రీరామ్.